హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బొటిక్‌లోన పైపింగ్ అనేది ఫినిషింగ్ వచ్చేటట్టుగా ఎలా వేస్తారో మీకు తెలుసా? అయితే నేనైతే ఇందులో చూపిస్తాను చూడండి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే బాగా ఉపయోగపడుతుందండి. అలాగే వాళ్ళు నేర్చుకొని టైలరింగ్ చేస్తారు కదా! వాళ్ళు ఈ ఫినిషింగ్ అనేది ఇస్తే డబ్బులు గూడా ఎక్కువే ఇస్తారండి. లోడింగ్ పద్ధతిలో వేయొచ్చండి. అయితే ఇది హెమ్మింగ్ అయిన చేసేసుకోవచ్చు. లేదంటే సైడ్‌ని కుట్టు గూడా వేసేసుకోవచ్చు. అంటే దీనికిప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసి చూపిస్తాను. హెమ్మింగ్ పద్ధతిలో ఎలా వేయాలని చెప్పేసి. నెక్ గూడా సాగదండి. ఈ పైపింగ్ మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, నెక్ అనేది మనం ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా మాత్రమే వస్తదనమాట సాగిపోకుండా. సో, ఇప్పుడైతే వీడియో చూసే ముందైతే ఒక లైక్ చేయండి. చూడండి ఈ పైపింగ్ వేయడానికి ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. పక్కనే మీకు కనిపిస్తుంది కదా! పింక్ కలరు అదనమాట లైనింగ్ క్లాత్ కావాలి. అలాగే మనం పైపింగ్ ఏ కలర్ వేస్తామో ఆ కలర్ కావాలి. పీసులనేవి కట్ చేసేసుకోవాలండి. ఇగోండి నేనైతే సిల్వర్ పైపింగ్ వేస్తాను థ్రెడ్ పైపింగ్ కింద. లైనింగ్ మీకు చూపించాను కదా! ఇందాక క్రాస్‌గా ఉన్న పీసులు పింక్ కలరు. ఆ పింక్ కలర్ లైనింగ్‌కి ఇప్పుడు ఇది థ్రెడ్ పైపింగ్ అనేది ముందుగా జాయిన్ చేస్తామనమాట. అందుకోసం కావాలండి. సో, చూడండి ఈ 2 గూడా ఖచ్చితంగా కావాలనమాట. మనం ఇప్పుడు వేసే పైపింగ్ లేదంటే నార్మల్‌గా లైనింగ్‌కి వేసామనుకోండి లోడింగ్ పద్ధతిలో అది వేరే పద్ధతనమాట. అంటే పైపింగ్‌లు చాలా విధాలుగా వేసేసుకోవచ్చండి. ఇదొక విధంగా వేస్తారు. అయితే బొటిక్‌లో ఎక్కువైతే ఇదే విధంగా వేస్తారండి. ఫినిషింగ్ గూడా నీట్‌గా వస్తది. నెక్కలు గూడా సాగిపోవనమాట. ఇగో చూసారా? కాపోతే డబ్బులు గూడా ఎక్కువే తీసుకుంటారండి. ఇలా వేసేసి ఫినిషింగ్ ఇచ్చాక మనకు డబ్బులు గూడా ఎక్కువ తీసుకునే పర్వాలేదు. సో, ఇప్పుడొచ్చేసి ఇగోండి ఈ పీసులన్నీ ఇగోండి ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా క్రాస్ పట్టీలు తీసేసుకొని ఇట్లా జాయింట్ చేసుకున్నామనుకోండి, రౌండ్ షేప్ తిరిగేటప్పుడు గట్టా ఎత్తినట్టు కనిపించదనమాట. లేదంటే పైకి లేచినట్టు కనిపిస్తదండి. అదే వెనక వీపు దగ్గర ఫ్రంట్ వైపు ఇట్లా. అందుకోసం మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు ఇట్లా క్రాస్‌గా జాయింట్ చేసేసుకోండి. ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా అనమాట వస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఏ థ్రెడ్ పైపింగ్ అనేది ఏ కలర్ వేస్తామో ఆ కలర్ గూడా తీసేసుకొని ఇట్లా జాయింట్ వేసేసుకోండి క్రాస్‌గా. ఇగ చూసారు కదా! ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్! ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. జాయింట్ చేసేసుకున్నాక నేను ఈ నార్మల్ పాదంతోటే వేస్తానండి థ్రెడ్ పైపింగ్ అనేది. 12 నెంబర్ థ్రెడ్ అనమాట తీసేసుకోవాలి. నెంబర్ థ్రెడ్ అనుకోండి కరెక్ట్‌గా సరిపోద్దండి ఈ పాదానికనమాట. సో, చూడండి ఈ 2 కలర్స్ కావాలనమాట. సో, చూసారు కదా! ఇది 12 నెంబర్ థ్రెడ్ అండి. మరి 10 తీసుకున్నామనుకోండి అది బాగా సన్నంగొచ్చేస్తదండి. అంత లుక్ రాదు. మరీ పెద్దదైంటే అప్పుడు పాదం మార్చుకోవాలి. అంటే ఈ నంబర్ పెద్దది మార్చుకున్నామనుకోండి థ్రెడ్ అనేది పాదం మార్చుకోవాలి. ఇప్పుడు 12 నెంబర్ థ్రెడ్ అనుకోండి సరిపోతది. ఈ పాదంతోటే సెట్ చేసుకోవచ్చనమాట. సో, చూడండి మనము ఏ క్లాత్ పైపింగ్ వేస్తామో ఆ క్లాత్‌కి ఈ థ్రెడ్ అనేది మిడిల్‌లో పెట్టేసి ఇలాగ పక్కనే కుట్టు వేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వచ్చేటట్టుగా చూసేసుకోండి. అయితే కొంచెం ఇలా లాగండి. లాగితే నీట్‌గా వచ్చేస్తదనమాట. లేదంటే లూజ్ వచ్చేస్తదండి పైపింగ్ అనేది. ఇదిగోండి చూసారు కదా! మనకి ఎంత పైపింగ్ కావాలి. నెక్‌కి ఫ్రంట్, బ్యాక్ అలాగే హ్యాండ్స్‌కి, నడుముకి గూడా వేసేసుకోవచ్చండి. మనకి హెమ్మింగ్‌తో పని గూడా ఉండదనమాట. అయితే ఇలాగే చాలా బ్లౌజులనేవి కుడతానండి. ఇంకొక షార్ట్ వీడియోలో గూడా పోస్ట్ చేస్తాను. ఆ బ్లౌజులన్నీ మీకు ఏ విధంగా కుట్టి చూపిచ్చానని చెప్పేసి. సో, చూడండి మనకి ఎంత కావాలో అంత ఇదే విధంగా కుట్టేసుకొని పక్కననేది పెట్టేసుకోవాలనమాట. ఇగో చూసారా? నాకు ఇంతే అవసరమండి. అయితే ఇప్పుడు చూడండి ఈ క్లాత్ అనేది ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి కొంచెం కట్ చేసేయండి. లేదు కరెక్టే ఉంటే సరిపోతదండి. అయితే ఇప్పుడు చూడండి ఇందాక లైనింగ్ పీసు జాయింట్ చేసాం కదండీ! ఈ లైనింగ్ పీస్ అనేది ఖర్చులనేవి కిందకెళ్ళిపోయేటట్టుగా పెట్టేసుకోండి. క్రింది వైపుకి అంటే మిషన్ వైపు ఉండేటట్టుగా చూసుకొని, ఇప్పుడు చూసారా ఈ ఎడ్జ్‌ననమాట. ఎడ్జ్‌నంటే మరీ కాదు. ఒక పావించు క్లాత్ ఉంచేసుకొని, ఇట్లా పైపింగ్ అనేది దీనికి జాయింట్ చేయాలి. ఇగోండి మీకు అర్థమవుతుందో లేదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ చివరనమాట. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా! ఇట్లా కుట్టేసుకోవాలనమాట ఫస్టు. లైనింగ్‌కి జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ పైపింగ్ అనేది. ఈ మోడల్‌లో మనం కుట్టామంటే. అదే నార్మల్‌గా లోడింగ్ పద్ధతిలో అనుకోండి మనము బ్లౌజ్ లైనింగ్‌కైతే వేసేస్తాం కదండీ! అప్పుడు మెయిన్ క్లాత్‌కి పెట్టేసి తిప్పేస్తాం కదా! ఈ టైప్‌లో పైపింగ్ వేయాలంటే ఇట్లా వేసేసుకోవడమే. సో, చూసారా ఇట్లా వేసేసినాక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటాం కదండీ! అంటే బ్లౌజ్ షోల్డర్ జాయింట్ అన్నీ చేసేసినాక ఇగోండి ఇట్లా వేసుకోవాలనమాట. పైపింగ్ చూసారా నేను ఎటువైపు పెట్టానో ఇట్లా ఉల్టాలా పెట్టేసి థ్రెడ్ ఆల్రెడీ కుట్టాం కదండీ! ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా కుట్టు వేసుకొని రావాలి. ఇగోండి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇగోండి ఇట్లా. ఈ పక్కనే కుట్టు పడేటట్టుగా రావాలనమాట.
ఈ ఎడ్జ్ అంటే ఈ ఖర్చు మనం ఎంత పడతామో అంటే ఖర్చు ఇప్పుడు ఒక పావించు పెట్టామనుకోండి, ఆ పావించులోనే వేసుకొని రావాలి. చూసుకోండి క్లాత్ అనేది తప్పిపోతది. తప్పిందనుకోండి మళ్ళీ ఫినిషింగ్ అంతా పాడైపోద్దనమాట. ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర గూడా మనం అసలు లాగొద్దండి. లాగకుండా ఫ్రీగా వదిలితే ఎత్తినట్టుగా రాదనమాట. షేప్ అనేది రౌండ్ దగ్గర నీట్‌గా వచ్చేస్తదనమాట. సో, ఇగో చూసారు కదా! ఇలాగ కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కలిపి అంటే రౌండ్ దగ్గర. ఇలా వేసుకొనొచ్చి ఈ చివరను గూడాను ఇలా కొంచెం క్లాత్ ఉంచేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇగ చూసారా? అయితే పైపింగ్ అనేది ఇగోండి. చూసారు కదా! ఇట్లా వస్తదనమాట. ఇగోండి నీట్‌గా ఇట్లా వచ్చేసినాక అయితే ఈ రౌండ్ దగ్గర మాత్రం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. అయితే ఎన్నో సార్లు చెప్తున్నాను కదండీ! కట్స్ పెట్టేటప్పుడు మాత్రము మనం థ్రెడ్ పక్కనే కుట్టు కుడతాం కదా! ఆ కుట్టు అనేది కట్ అయిపోకుండా చూసుకోవాలండి. చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టేసుకుంటే సరిపోతది. ఈ లైనింగ్ పీసు చూసారు కదా! కొంచెం ఎక్కువే ఉంది కదా! ఆ లైనింగ్ పీస్‌ని గూడా మనం ఇప్పుడు కుట్టాలనమాట. సో, ఎట్లా అంటే ఇగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇగో చూసారా? ఇలా ఫోల్డింగ్ చేసేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదండీ! హెమ్మింగ్‌కి ఎలా కుడతామో అదే విధంగా. సో, అదే విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని రండి. అయితే చెప్పాను కదండీ! ఈ థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వచ్చేటట్టుగా క్లాత్ అంతా ఇలా ఫోల్డింగ్ చేసుకొని రండి. ఇగో చూసారా? మనకి హెమ్మింగ్‌తో మనం ఒక పావించు క్లాత్‌లాగా హెమ్మింగ్‌కి ఉంచుకుంటాం కదా! ఆ పావించు క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిగతా క్లాత్ అనేది కింద వైపు వెళ్ళిపోతుంది చూసారా? అది ఎక్స్‌ట్రా ఎక్కువ ఉంటే తీసేయాలనమాట. చూపిస్తాను అది కటింగ్ ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడైతే సరిపోయిందండి నాకైతే. మరి ఎక్కువ క్లాత్ కట్ చేసేసామనుకోండి నేను 1/4 క్లాతే తీసేసుకున్నాను అనమాట. లైనింగ్ అనేది వెడల్పు 1/4 తీసేసుకుంటే సరిపోతది. అదే 1.5 పావుతకు 2 తీసుకున్నామనుకోండి మళ్ళీ ఈ క్లాతల్లో కట్ చేయాలి. ఇప్పుడు చూసారా ఇలా కుట్టినప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ ఎళ్తుంది కదా! ఆ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి మిగతాది ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఇగోండి ఇలా ఈ చివరికొచ్చింది కదా! ఎక్స్‌ట్రా క్లాత్ కొంచెం ఉంచేసి మిగతాది తీసేయండి. ఈ విధంగా వచ్చేసినాక ఇక్కడట కొంచెం క్లాత్ ఎక్కువుందనుకోండి తీసేయండి. లేదంటే సరిపోతది. చూసుకోండి ఒకవేళ ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు కట్ చేసేటప్పుడు మాత్రం జాకెట్ కట్ అయిపోకుండా చూసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఇగోండి నీట్‌గా ఈ విధంగా వచ్చేసింది కదా! ఇట్లా మనం హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చండి. లేదంటే కుట్టైనా వేసేసుకోవచ్చనమాట. నేనైతే కుట్టు వేసేస్తున్నాను. ఇగో చూసారా కొంచెం క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఇలాగ కుట్టనేది వేసేసుకొని వచ్చేయడమే అనమాట. లేదు మనకి హెమ్మింగ్ కావాలి అంటే మాత్రం ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలాగ ఫోల్డింగ్ చేసేసి ఎడ్జ్‌నే అనమాట కుట్టనేది వేసేసుకొనైతే వచ్చేయండి. మొత్తం రౌండ్ దగ్గర నీట్‌గా ఫ్రంట్, బ్యాక్ మొత్తమును. అయితే ఇక్కడ ఒక టిప్ అనేది షేర్ చేస్తానండి. మీరు కుట్టేటప్పుడు మాత్రము ఇగోండి రౌండ్ దగ్గర ఉంటది కదండీ! ఇట్లా నొక్కండి కొంచెం. వేలుతో ఇట్లా కొంచెం నొక్కి ఇలాగా మనం కుట్టు వేసుకున్నామనుకోండి, అక్కడ ఎత్తినట్టుగా రాదనమాట. నీట్‌గా వచ్చేస్తదండి. సో, ఈ పైపింగ్ వేసామనుకోండి నెక్ మనము అసలు సాగకుండా కుట్టుకోవచ్చండి. చాలా నీట్‌గా ఉంటది. మనీ గూడా ఎక్కువ ఇస్తారండి. బొటిక్‌లో గూడా ఈ ఫినిషింగ్ అనేది ఇస్తారనమాట. ఇలాగే హ్యాండ్స్‌కి గూడా వేసేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ పట్టీ వేస్తాం కదండీ! అక్కడ గూడా వేసేసుకోవచ్చనమాట. నేనైతే నెక్‌కి వేసి మీకు ఇంతేనండి. అయితే మీకు ఇంకా ఇందులోనే ఏవైనా డౌట్ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా అర్థం కాకపోయినా సరే, నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేవైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేనైతే వీడియో చేసి పెడతాను. అయితే ఫినిషింగ్ వచ్చే విధంగా పైపింగ్ ఎలా వేసుకోవాలో వీడియోలో చెప్పాను కదా! నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకేవైనా వీడియో కావాలా అంటే నాకైతే కామెంట్ చేస్తే నేనైతే వీడియో చేసి పెడతాను. సో, చూడండి ఎంత నీట్‌గా వచ్చేసింది కదా! రౌండ్ దగ్గర. అయితే మనము రౌండ్ అనేది ఎంత డీప్‌గా వేసుకున్నా, అలాగే బ్రాడ్‌గా వేసుకున్నా ఈ పైపింగ్ అనేది వేయండి. అలాగైతే అస్సలు సాగదండి. నెక్ మనం ఎంత కట్ చేసామో అంతే వస్తదనమాట కుట్టేసరికి. ఈ పైపింగ్ వేస్తే చాలా అందంగా ఉంటది. మనీ కూడా ఎక్కువే ఇస్తారనమాట. అయితే బొటిక్‌లో ఫినిషింగ్ అనేది ఇట్లా వస్తదనమాట. సో, చూసారు కదండీ! బొటిక్ ఫినిషింగ్ రావాలంటే ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసుకోండి. అయితే పైపింగ్ అనేది చాలా విధాలుగా వేసేసుకోవచ్చండి. ఇదొక్కటే కాదు. నేను ఇంకా 2, 3 రకాలుగా కూడా నా ఛానల్‌లో చూపిచ్చాను కదా! అన్నిటికి నేను పైపింగ్ అయితే ఇట్లా వేయను. నార్మల్‌గా నేను లైనింగ్‌కి వేసేసి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది వేసేస్తానండి. లైనింగ్‌కి వేసేసి మెయిన్ క్లాత్ అనేది తిప్పేస్తాననమాట. ఇట్లా కూడా వేసేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మీకు నీట్‌గా ఉండాలంటే ఎట్లా వేయాలని చెప్పేసి వీడియోలో చేశాను కదండీ! ఇంకేదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.